పాలకొల్లు నియోజకవర్గం ఎలమంచిలిలో గోదావరి ఏటిగట్టు పనులను మంత్రి రామానాయుడు పరిశీలించారు. జగన్ 5 ఏళ్ల పాలనలో ఇరిగేషన్ శాఖను విధ్వంసం చేసి కనీసం మెయింటెనెన్స్ పనులు కూడా పట్టించుకోకపోవడంతో ఏటిగట్టు బలహీనపడి ప్రమాదంగా మారిందని రామానాయుడు విమర్శించారు. రాష్ట్రంలో ఇరిగేషన్ అత్యవసర పనుల నిమిత్తం చంద్రబాబు మంజూరు చేసిన 320 కోట్ల రూపాయలతో మార్చి నెలాఖరులోగా పనులన్నింటినీ పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల చెప్పారు. పార్టీ వరదలు వచ్చినా కూడా పర్టికులర్గా ఈ గోదావరి గట్టు అసంపూర్తిగా ఏవైతే పనులు మిగిలిపోయాయో ఆ ప్రాంతం అంతా కూడా ప్రజలు రాత్రులు సైతం నిద్రాహారాలు లేకుండా ఆ ఏటుగట్టుని కాపలా కాసుకుంటున్నటువంటి పరిస్థితి గతం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే 2014, 2019 ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మన పాలకొల్లు నియోజకవర్గం ఎలమంచిలి బూరుగుపల్లి దగ్గర ఏటుగట్టు కూడా మరి అది ఏదైతే బ్రీచెస్ పడి దగ్గర ఒక 10-12 మండలాలు ముంపుకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంటే ఆ రోజు కూడా మరి దగ్గర 6 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి ఆ బూరుగుపల్లి గ్రామం దగ్గర గ్రోయిన్స్ కట్టడం ద్వారా ఆ రోజు మనం గండ్లని పడకుండా నిలపగలిగాం. మరి తర్వాత 2019, 2024 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో కంచు స్తంభం పాలెం దగ్గర నుండి ఏదైతే ఈ యొక్క దొడ్డిపట్ల, అబ్బిరాజుపాలెం, గంగడపాలెం, లక్ష్మీపాలెం, ఎలమంచిలి లంక, ఎలమంచిలి, చించినాడ, ఏనువాల లంక ఈ గ్రామాల వెంబడున్నటువంటి 20-25 కిలోమీటర్ల ఏటుగట్టుకి ఒక్క రూపాయి పని చేయలేదు, ఒక్క తట్ట మట్టి పని చేయలేదు. మనం అందరం కూడా చూసాం. ఆ రోజు కూడా వరదలు వస్తే రాత్రులు సైతం, అర్ధరాత్రులు సైతం పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత అంతా వచ్చి మనమే ట్రాక్టర్ల మీద మట్టి తెచ్చుకుని, మనమే సంచులు తెచ్చుకుని, మనమే ఆ మట్టిని సంచుల్లోకి ఎత్తి, మనమే కర్రలు పాతి, బాదులు పాతి, ఆ బస్తాలు అడ్డం వేసుకుని ఆ రోజు ఏటుగట్టుని నిద్రాహారాలు 2-3 రోజులు హైదరాబాద్